హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. సో ఈరోజు వెదర్ చాలా బాగుంది అండ్ ఇట్స్ 12 degrees అవుట్ సైడ్. మన ఆకులు కూడా స్టార్టెడ్ గ్రోయింగ్ అనమాట. చిన్న చిన్న లేత ఆకులు వస్తాయి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే లైక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ లోన్స్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ఈ టాపిక్. సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. సో స్ప్రింగ్ వచ్చింది మాకు అండ్ కట్ చేశారు కదా లైక్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓవర్ నైట్ ఇట్ విల్ స్టార్ట్ టు బ్లూ. సో ఈ లొకేషన్ మనం లాస్ట్ టైం యూస్ చేసుకున్నాం, ఇవాళ కూడా అదే యూస్ చేసుకుందాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ లోన్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు, బ్రో కెనడా రావాలంటే మనకి ఎంత మనీ కావాలి, లైక్ ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఆల్. సో నా లాస్ట్ వీడియోస్లో ఐ టోల్డ్ యూ గైస్ అబౌట్ ఫీజ్ స్ట్రక్చర్ అండ్ ఆల్. లైక్ అరౌండ్ $32,000 అవుతుంది ఫీజు కాలేజ్కి అయితే. యూనివర్సిటీ అయితే ఇట్ విల్ వెరీ ఫ్రమ్ $30,000 to $40,000. సో ఇంత మనీ మనం ఇండియా నుంచి ఎట్లా తెచ్చుకోవచ్చు? లైక్ అంటే కెనడా వచ్చే వాళ్ళందరికీ అంత డబ్బులు ఇండియాలో ఉండి వచ్చి చదువుకోవాలనే ఆప్షనే లేదు. You have other options. You can go for a bank and you can ask them for loan. సో ఇండియాలో కూడా లైక్ బీటెక్కి చాలామంది లోన్ తీసుకుంటారు, లైక్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ ఆల్. సో ఇన్ ద సేమ్ వే లైక్ మీరు కెనడా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, లైక్ మాస్టర్స్ ఆర్ పీజీ డిప్లొమా వాట్ ఎవర్, లైక్ యూ వాంట్ గో ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ, బ్యాంక్స్ విల్ గివ్ యూ లోన్స్ అనమాట. లైక్ ఫస్ట్ థింగ్, నేను 2 బ్యాంక్స్కి అప్రోచ్ అయ్యాను. లైక్ ఐ అప్రోచ్ 2 బ్యాంక్స్, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా కదా. ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా వీళ్ళని నేను అప్రోచ్ అయ్యాను కాబట్టి సో ఐమ్ గోనా టాక్ అబౌట్ దెమ్. బట్ మేజర్ బ్యాంక్స్ అని లైక్ ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ their education loan stream and you can go and apply through them. So I'm not telling you go for only these banks, but there are a lot of banks out there which are more than happy to give you loan anamata. So HDFC Credilaki like SBI ki basic difference ఏంటంటే SBI the rate of interest is very less. It's 10% for under 7 lakhs and it's 10.75 for more than 7.5 lakhs. So around 11% వేసుకోండి rate of interest. And when it comes to Credilla, HDFC Credilla వాళ్ళు ఏంటంటే these guys have high interest rate. నా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12.75%. And I took a loan of 19 lakhs in total from the bank. They have given me like fully sanctioned loan of 25 lakhs. So on 25 lakhs fully sanctioned loan icharu and it's approved. It's fully approved. And దాంట్లో నేను 19 lakhs యూస్ చేసుకున్నా. సో ఫర్ దాట్ ఐఎమ్ పేయింగ్ ఈఎంఐ అనమాట. సో మనకి ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కదా భయ్యా, నువ్వు క్రెడిల్లాకి ఎందుకు వెళ్ళి ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టి మనీ తెచ్చుకున్నావు అంటే ఐ హ్యావ్ మై రీజన్స్. ఎందుకంటే నేను లాస్ట్ టైం యూఎస్కి అప్లై చేసినప్పుడు ఎస్బీఐ దే టుక్ అరౌండ్ 1 month to 1.5 months టు గివ్ మీ లైక్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్. అండ్ ఎస్బీఐది డాక్యుమెంటేషన్ చాలా లెందీ ఉంటుంది. లైక్ డాక్యుమెంటేషన్ కోసం వాళ్ళు చాలా తిప్పుతారు. అండ్ ఒకనొక టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను ఇంకా యూఎస్ కూడా వెళ్ళను రా బాబు అనేలా చేసేస్తారు అనమాట వాళ్ళు, అన్లెస్ యూ నో సమ్ పీపుల్ ఇన్ ద బ్యాంక్. బట్ ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి యూ కెన్ టేక్ దట్ హిట్ అండ్ యూ కెన్ స్టిల్ ట్రై ఫర్ ఎస్బీఐ. బట్ దే హ్యావ్ లాంగర్ ప్రాసెసింగ్ టైమ్స్. లైక్ ఎనీవేర్ అరౌండ్ 30 daysలో అయ్యింది అంటే అది ఇంకా అవుట్ ఆఫ్ స్పేస్ అనమాట. లైక్ అదొక అద్భుతం అనే చెప్పాలి. 30 daysలో అసలు అవ్వదు. ఈజీగా ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 to 90 days. హెచ్డిఎఫ్సి క్రెడిల్లాకి వచ్చేసరికి లైక్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దెమ్ బికాజ్ దే డోంట్ పే మీ ఇన్ ఎనీ వే. క్రెడిల్లా ఎందుకు చెప్తున్నా అంటే లైక్ గేవ్ మీ 12.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టెన్యూరిటీ వచ్చేసి 159 months విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 13 years. సో 13 years వరకు నేను అది రీపే చేయాలి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ బిట్ హైయర్ దాన్ ద రెగ్యులర్ బ్యాంక్స్ చార్జ్. So but still the best part is their processing time is way too less than SBI. ఎట్లా అంటే లైక్ ఐ గాట్ ద మనీ ఇన్ లెస్ దాన్ 10 days. సో 10 daysలో నాకు వాళ్ళు మనీ నా అకౌంట్లో క్రెడిట్ చేసేసారు. సో దే ఆర్ దాట్ ఫాస్ట్. సో ఇఫ్ యూ వాంట్ ఏ ఫాస్టర్ ఆప్షన్ గో ఫర్ క్రెడిల్లా. లేదు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదంతా కావాలి ఎందుకంటే లాంగ్ టర్మ్లో నేను ఎక్కువ పే చేయాలి కదా అని మీరు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎస్బీఐ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్ విచ్ ఈస్ గివింగ్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. And okay, talking about documentation, like what do banks need? So the banks basically look at your profile.
సో ప్రొఫైల్ ఈజ్ నథింగ్, మీ బీటెక్ పర్సంటేజ్ అండ్ ఆ తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది, మీ ఐఎల్ స్కోర్, మీరు అప్లై చేసిన యూనివర్సిటీ ఆర్ కాలేజ్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ దిల్ లుక్ ఇన్ టు దాట్. సో పర్సంటేజ్ బాగుండి, మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండి, ఐఎల్ స్కోర్ లెట్స్ సే 7 ఆర్ అబౌవ్ దాట్ ఉండి, మీ కాలేజ్ కూడా మంచి కాలేజ్ అయి ఉంటే దే హ్యావ్ నో ఇష్యూస్ ఇన్ అప్రూవింగ్ యువర్ లోన్. దే జస్ట్ అప్రూవ్ ఇట్ రైట్ అవే. ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు గివ్ దర్ మనీ టు సమ్వన్ హూ ఈస్ క్రెడిబుల్ అండ్ హూ దే థింక్ హీ కెన్ రీపే. లైక్ వీడికి మనం 20 లక్షలు ఇచ్చి వీడిని అబ్రాడ్ పంపిస్తే వీడు ఆ మనీ మనకు రీపే చేయగలడు అనే నమ్మకం వాళ్ళకి కలిగినప్పుడు దే అప్రూవ్ అనమాట వితౌట్ ఎనీ ఇష్యూస్. ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఆ బేసిస్లో చేస్తాయి. ఎస్బీఐ దే స్టిల్ లుక్ ఇన్ టు ఇట్ బికాస్ ఎందుకంటే లైక్ ఎస్బీఐకి మీరు కొలేటరల్ పెడతారు అండ్ సమ్ బ్యాంక్స్ దే ఆస్క్ ఫర్ కొలేటరల్ లైక్ ప్రాపర్టీ, హౌస్ కానీ ఒక ల్యాండ్ కానీ ఏదైనా దే మైట్ ఆస్క్ యూ యాజ్ కొలేటరల్. బట్ ఇన్ మై కేస్ ఇట్స్ డిఫరెంట్. సో నా కేసులో ఏమైందంటే లైక్ దే గేవ్ మీ అన్సెక్యూర్డ్ లోన్ ఫర్ 25 lakhs. సో దే డింట్ టేక్ ఎనీ ప్రాపర్టీ ఫ్రమ్ మీ అండ్ నేను కొలేటరల్ షూరిటీ కింద ఏం పెట్టలేదు. ద ఓన్లీ షూరిటీ ఐ హ్యావ్ ఈజ్ మై డాడ్. సో మా డాడ్ నేను షూరిటీ ఉంటున్నా అని చెప్పి ఒక సంతకం చేశారు. సో that's more than enough for them because my dad never had any loans and మాకున్నదలో ఒకే ఒక హౌసింగ్ లోన్, అది కూడా నేను 4th standardలో ఉన్నప్పుడే క్లోజ్ చేసేసారు. సో అదర్ దెన్ దట్ హీ నెవర్ హ్యాడ్ ఎనీ లోన్స్ అండ్ మై క్రెడిట్ స్కోర్ వాజ్ టాప్ నాచ్. ఇట్ వాజ్ అరౌండ్ 760, 770 something and even my dad's credit score was way above 700. సో బేసికలీ క్రెడిట్ స్కోర్ ఈజ్ మెయిన్ థింగ్ కదా. లైక్ మీరు పాస్ట్లో ఎన్ని బ్యాంక్స్ క్రెడిట్ తీసుకున్నారు, లైక్ హౌ యూ రీపేడ్ ఎవ్రీథింగ్ అనేది ఆ రిపోర్ట్లో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. సో ఇఫ్ యూర్ క్రెడిట్ స్కోర్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండ్ వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ చేయడానికి. సో క్రెడిట్ బ్యాడ్ ఉండి యూ చూజ్ ఎ వెరీ డమ్ యూనివర్సిటీ ఆర్ వెరీ డమ్ కాలేజ్, మీ ప్రొఫైల్ కూడా బాగుండకుండా IELTS 6 వచ్చి, సో దీస్ ఆర్ లైక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీ లోన్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు అండ్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి దే డోంట్ రియలీ కేర్ బికాస్ ఎందుకంటే మీరు కొలేటరల్ ఇస్తున్నారు. సో యూ గివింగ్ దెమ్ ఎ ప్రాపర్టీ ఇన్ కేస్ యూ డోంట్ పే ద లోన్. సో వాళ్ళు ఆ కొలేటరల్ బేస్ మీద దే విల్ గివ్ ఇట్ అవే. బట్ అన్సెక్యూర్డ్ కావాలి అంటే యూ నీడ్ టు మీట్ సర్టెన్ క్రైటీరియా, అప్పుడే మీకు అన్సెక్యూర్డ్ లోన్ వస్తుంది అండ్ వితౌట్ ఎనీ కొలేటరల్. సో ఇన్ మై కేస్ ఐ గోట్ 25 lakhs. టాకింగ్ అబౌట్ ప్రాసెసింగ్ ఫీ, ఓకే లోన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే వెల్ అండ్ గుడ్. ఏదో అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఎందుకంటే లైక్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ లైక్ మై వీడియోస్ ఆర్ లెందీ అండ్ స్టఫ్. సో ఐ వాంటెడ్ టు ట్రై టు కీప్ ఇట్ అండర్ 10 minutes. సో ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చి లైక్ హౌ మచ్ మనీ యూ నీడ్, ఎట్లా అంటే లైక్ ఓకే 25 lakhs వాళ్ళు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంత పే చేయాలి. సో బస్ ఫస్ట్ బేసిక్ థింగ్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది ప్రాసెసింగ్ ఫీ టు డిపాజిట్ మనీ ఇన్ అకౌంట్. దట్స్ అరౌండ్ 30,000 to 50,000 వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కింద ఛార్జ్ చేస్తారు లోన్కి. అండ్ ఎంత తీసుకుంటారో ఆ అమౌంట్కి వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తారు మీ పేరు మీద అండ్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు పే. That's around 30 to 40K again. So I paid around 1 lakh for the process for the funds to release. అంటే మనీ నాకు రావడం కోసం నా పాకెట్ నుంచి నేను 1 lakh పే చేశాను బ్యాంక్కి. సో అదర్ దెన్ 1 lakh పే చేసి మొత్తం లోన్ ప్రాసెసింగ్ ఫీ నేను లైఫ్ ఇన్సూరెన్స్ పే చేసేసాక దే క్రెడిటెడ్ లైక్ 16 lakhs ఇన్ మై అకౌంట్. 16 lakhs ఎందుకు అంటే లైక్ ఫస్ట్ ఇయర్ లైక్ 2 semesters ఫీ, 1 year GIC, ఫ్లైట్ టికెట్ అండ్ 1 lakh ఫర్ మై ఎక్స్పెన్సెస్. సో నా టోటల్ నేను కెనడా రావడానికి అయిన ఖర్చు అంతా ఐ టుక్ ఇట్ ఫ్రమ్ క్రెడిలా అండ్ మొత్తం నేను లోన్ మీద వచ్చాను. అండ్ మై లోన్ ఈస్ కరెంట్లీ లైక్ నేను తీసుకుంది 19 lakhs. ఈ 1.5 yearలోనే అది పెరిగి పెద్ద అయ్యి ఇట్స్ 21 lakhs అయి కూర్చుంది. సో నౌ దట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు రీపే ఇట్. రీపే చేయడం అంటే రీపే ఎంత చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళ లిమిట్ ఏం లేదు. సో మనకి 13 years టైం ఉంది కదా. సో మన కాలేజ్ కోర్స్ ఎండ్ అయిన డేట్ నుంచి వాళ్ళు 12 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 12 months మనం లోన్ కట్టవసరం లేదు. సో నీ కోర్స్ అయిపోయిన 1 year నుంచి your EMI will start. That's going to be around like I mean in my case it is around like $400 like plus or minus $50. So that's my EMI after like in 2022 August. It will start on 2022 August. సో అప్పటి నుంచి నేను అంటే ఈ 1 year కూడా నేను ఏం కట్టకపోతే ఐ హ్యావ్ టు పే లైక్ $350 or $400 ఇంచుమించు. ఎందుకంటే నేను 19 lakhs ఇస్తున్నాను కాబట్టి ఇఫ్ ఐ టేక్ లెస్ అమౌంట్ EMI విల్ బి లెస్. అండ్ ఈ 1 yearలో లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు పే ఇట్ ఆఫ్ అట్లీస్ట్ కొంచెమైనా పే చేద్దాం అనుకుంటున్నా లైక్ సంథింగ్ ఇన్ ఏ మంత్. అండ్ పే చేయడానికి లిమిట్ ఏం లేదు, ఈవెన్ యూ కెన్ ఈవెన్ పే $100 టు ద బ్యాంక్, దిల్ టేక్ ఇట్. బట్ మనం పే చేసినప్పుడు ఆ రిసీట్ మనం వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మన అకౌంట్లో క్లియర్ చేస్తారనమాట.
సో యూ కెన్ పే వాట్ ఎవర్ యూ వాంట్ టు పే. బట్ మనకి స్టార్ట్ అయ్యేదైతే మాత్రం కోర్స్ అయిన 1 year టైం ఇస్తారు. సో 1 year they'll give, because you need to graduate, you need to get a job, you need to be financially stable in order to start paying your loan. In case I miss out anything, please do comment and I'll try to clear it out. And do subscribe to my channel, and I'll see you guys next week. Thank you.